మీ అందరికీ తెలుసు తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన అపచారానికి మన పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని పవన్ కళ్యాణ్ గారు రాజ్యచిత్త దీక్షను ప్రారంభించారు. ఈవేళ 9వ రోజు. అందులో భాగంగా ఈవేళ గోళ్ళల్లో కార్యక్రమం చేయాలని మీ పార్టీ పరంగా నిర్ణయించాం. ఇదేంటంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. కేవలం ఏంటంటే జరగకూడని అపచారం జరిగింది, దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దీన్ని రాజకీయం చేయకూడదన్నది జనసేన పార్టీ సిద్ధాంతం. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరి కాలంలో అయితే జరిగిందో వారి తప్పుల్ని అంగీకరించవచ్చు, లేదా మా ప్రమేయం లేదు, మా యథాలాపంగా జరిగిందని చెప్పవచ్చు. అట్లా కాకుండా ఎదురుదాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే ఎన్నో విన్న వైరుధ్యాలు ఉన్నటువంటి ఒక రకంగా హిందూ ధర్మం అంటే ఒక జీవన విధానం ఇది. కానీ లడ్డూ విషయంలో భక్తులకి ఎన్నో మనోభావాలు ఉంటాయి. ఆ లడ్డు అనేది చాలా ఒక అందరికీ కూడా ఏమైనా అనుకోండి, ఒక తిరుపతి వెళ్ళి ఒక లడ్డు తెచ్చుకున్నామంటే ఇంటిళ్ళ పాదికి ఒక లడ్డు ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా భక్తి భావంతో చూసే పదార్థం అది. అంటే ఫిజికల్ పదార్థం కాకుండా అది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఆ లడ్డు విషయంలో జరిగిన అపచారాలని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, మా స్వామివారికి ఇంత అపచారం జరిగిందని మా అధ్యక్షులు వారు చేస్తే దాన్ని ఎదురుచాటు చేసి రాజకీయం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అంటే మేము ఆ కోణంలో ఆలోచించట్లేదు. కేవలం ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా 9వ రోజు ఈవేళ అనేక గుళ్ళలో ఈ దీపారాధన కార్యక్రమం చేయాలని మేము నిర్ణయించాం. దానిలో భాగంగానే కార్యక్రమం చేస్తాం. కానీ వెంటనే నా మీద కూడబట్టినాడు, దాడి జరుగుతుంది అని చెప్పేసి అలాగే పోలీసులు నోటీసులు ఇచ్చారని కూడా ఆయన తిరుమల ప్రకటనని రద్దు చేసుకున్నారు. దీనిపై దాడి అనేది జరుగుతుందా? అటువంటి ఏమీ లేదు, దాడి అన్నది లేదు. పోలీసు 30 సెక్షన్ విధించారు, ర్యాలీలు అయ్యి చేయకూడదని. అది సర్వసాధారణం, ఏ పరంగా జరుగుతుంది. వారిగా నిర్ణయం తీసుకుని మానేశారు. ఎవరిని వారు ఆపలేదే. ఇక్కడ పిఠాపురంలో కూడా అనేక గుళ్ళలో వారి కార్యకర్తలు దీక్షలు చేశారు, పర్యటించారు, కార్యక్రమాలు చేశారు. ఎవరు అడ్డుకోలేదే. వారిగా తీసుకుని నిర్ణయం వచ్చింది. అంటే వారికి భక్తి ఇతర మతాలకు సంబంధించిన వారు డిక్లరేషన్ ఇచ్చి ఎలా ఇవ్వాలి అని అన్నారు. అది సామాన్య విషయం. ఈవేళ పేపర్లో కూడా వచ్చింది. అబ్దుల్ కలాం గారే స్వయంగా 2 సార్లు అయింది. ఈవేళ అనేక మంది భక్తులు చెప్తున్నారు అన్నప్రసాదంలో కానీ గతంలో మానేసినట్టు క్యూ లైన్లో ఈ పాలు పొంగల్ ఇవన్నీ ఇచ్చారు. అన్నీ మానేసి అన్నీ కూడా పునరుద్ధరించబడ్డాయి. హిందూ మత విశ్వాసాలు ఉండలేదు, ముందు భక్తులకు సంబంధించిన వంటి ప్రయాణికుల సౌకర్యార్థం నుండి చేయవలసిన ప్రతి కార్యక్రమం కూడా కోట ప్రభుత్వం చేస్తుంది. అందులో ఎప్పుడూ ఆందోళన అవసరం లేదు. చట్టంలో తన పని చేసుకోవచ్చు. ప్రతి దానికి ఒక చట్టం ఉంది, దాంట్లో నిర్దేశించబడితే దాని అనుగుణంగా చేయగలరు. అది వారి వ్యక్తిగత విషయం. వారు ఎవరు చేసుకున్నా ఎవరు ఎటువంటి అభ్యర్థులు చెప్పినా వారి ఇష్టాల ప్రకారం వారి నమ్మకాల ప్రకారం ఎవరైనా ఏ కార్యక్రమాన్ని చేపడతారు. మరి ఓన్లీ తిరుపతిలోనే ఇలా జరిగింది అనుకున్నారా, లేదంటే అన్ని ప్రత్యేకమైన గుళ్ళలోని దేవస్థానాల్లోని కూడా ఇలాగే జరిగింది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతం ఆ విషయం తిరుమలలో బయటపడింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలో కూడా ఎలర్ట్ అయ్యారు. సంబంధించిన రిపోర్ట్ అన్ని ల్యాబ్లకి పంపిస్తున్నారు. అటువంటి ఏమైనా ఉంటే బయటకు వస్తాయి, లేకపోతే కనీసం దీన్ని అనుసరించి దిద్దుబాటు చేయడం చేపట్టారు. అంటే భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఒక చిన్న లడ్డులోని తెల్ల మోసం జరిగింది అంటే ఆహార పదార్థాల్లో డైలీ పెట్టే నమో వెంకటేశ్వర చెప్పండి. తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అంటే మా హిందువులందరికీ కూడా కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకొని తిరుపతి నుంచి వచ్చి బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఒక వారం రోజుల పాటు అందులో ఇంకా ప్రసాదం కలిపి అందరికీ భోజనాలు పెట్టి ఇలాంటి ప్రసాదాన్ని కూడా అందులో కూడా రకరకాల ఆయిల్స్ కలిపి పెడుతున్నారంటే ఇంతకంటే ఇంకా దుస్థితి ఏముంటుంది స్వామి? అందులో కూడా దుస్థితే. ఇది ఆలకించిన కాంచి కూడా మహాత్ములు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, జిజ్ఞాసపరులు, ముముక్షువులు, భక్తులు, జ్ఞానులు ఎంతోమంది బాధపడుతూ ఈ 29, 30, 31, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు కూడా ఈ 5-6 రోజులు కూడా కార్యక్రమాలు జరిపిస్తూ ఈవేళ శివాలయం గుడిలో మా గొల్లపురోలు ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మందు దీపోత్సవ కార్యక్రమం, రేపు విష్ణాలయం మందు సుందరకాండ పారాయణ, ఎల్లుండు 3 గంటల నుంచి రాత్రి 8 వరకు కూడా 1000 మందితోటి నగర సంకీర్తన కార్యక్రమం మా జనసేన ఎంతో పకడ్బందీగా
గట్టిగా పాల్గొని హిందుత్వం అంటే ఇది అని చాటి చెప్పే ఏకైక సంస్థే జనసేన. అలాంటి యూత్ బయలుదేరి ఈ హిందుత్వం నిలబడాలనే కార్యక్రమం జరిపిస్తున్నారు. నమో వెంకటేశ్వర, నమో వెంకటేశ్వర, మహాదేవ శంభో శంకర. అంతర్జాతీయ సంస్థ పెట్టి యోగా అన్ని గ్రామాలయందు, రాష్ట్రాలయందు, ఇతర దేశాలలో కూడా కష్టపడి యోగా కార్యక్రమం జరిపిస్తూ మా నాగేశ్వరరావు సభ్యులు వరిగింది. ఇది ఇలా జరిగిందని తెలిసిన వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను జరిపిస్తున్నాడు. వారు సందేశాన్ని అందిస్తారని చెప్పారు. ఏది గురుగారు వచ్చారా? చెప్పండి గురు. ఈ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ మహత్తర కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ముందుగా హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన హిందుత్వం అనేది, సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది పుట్టింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ హిందూ ధర్మాన్ని ఏదో పక్కన పెట్టి ఈ స్వదేశాల యొక్క ఆకర్షణకు లోనై, పాశ్చాత్య నాగరికతకు లోనై మన వాళ్ళు అనారోగ్యాన్ని పాలవుతున్నారు. అది ముఖ్యంగా చెప్పాలి అంటే ఆనాడు సనాతన ధర్మం చెప్పినటువంటి అంశాలు ముఖ్యంగా బొట్టు అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గోదావరికి బొట్టు ఉండాలి, ఆపరేషన్కి బొట్టు ఉండాలి, ఆడవాళ్ళకి బొట్టు ఉండాలి అనే అంశాన్ని చాలా కూలంకషంగా ఆనాడు సనాతన ధర్మంలో పెట్టడం జరిగింది. అది సైన్స్కి చాలా దగ్గరగా ఉంది. ఇది ఆజ్ఞాచక్రం యాక్టివేట్ చేయడం వల్ల మానసికమైనటువంటి పరివర్తన రావటం, ప్రతి విషయంలోని కూడా యాంగ్జైటీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంది, పనులన్నీ కూడా హాయిగా చేసుకోవడానికి ఈ సనాతన ధర్మం ఉంటుంది. అదేవిధంగా గాజులు కానీ, అదే చుట్లు కానీ, అదేవిధంగా మనకి ఈ యొక్క కళ్ళాలు కానీ ఇవన్నీ కూడా సైన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ దూరం పెట్టి మన పాశ్చాత్య నాగరికతకు మనం అందరూ కూడా మొగ్గు చూపడం అనేది చాలా దూరం. అంచేత మళ్ళీ మనం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని, వైభవాన్ని మనందరూ కూడా చూడాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముఖ్య ఉద్దేశంగా ఈ సనాతన ధర్మాన్ని బాగా ఉద్ధరించాలని ముందుకు రావడం మనందరికీ చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి మనందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, హిందూ బంధువులందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు పిడాపు నియోజకవర్గం మన బాస్ పిలుపు మేరకు సనాతన ధర్మం ఈరోజు చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, తిరుపతిలో ఏర్పడ్డ లడ్డూపై అవకతవకలతో ఈ సనాతన ధర్మం ఇచ్చిన పిలుపు మేరకు అంత కార్యక్రమం జరిగిందండి. ఇది యొక్క హిందువుల యొక్క మనోభావం చాలా గట్టిగా దెబ్బతీయడం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే హిందువులు బయట రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగాయి. అది గుళ్ళు అవ్వచ్చు, లేదా రథాన్ని తగలబెట్టచ్చు, ఇంకోటి కూడా చాలా జరిగాయి. కానీ ఎన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి మన ఈ కుటుంబ ప్రభుత్వంతో ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో జరగకూడదని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారండి. దానికి తగ్గట్టే మనం చేసిన కార్యక్రమాలు కూడా జనాదరణ చూశారు కదా. ఈరోజు మీరు ఇక్కడ కొలపురంలోని ఈ 3 రోజులు కూడా మనకి ఏదైతే జరిగిందో అది పరిహారం ఉన్నది అన్ని ఊర్లో జరగాలి. మీరు తలబెట్టిన ఈ 3 కార్యక్రమాలతో మా ఊళ్ళో ఉన్న మొత్తం మేము ఈ 3 రోజులు మంచి శుభ్రంగా పరిశుభ్రం చేసేస్తున్నాం. ఫస్ట్ మా ఊరు మేము చేస్తున్నాము, అలాగే మీరు కూడా అందరూ చేసుకుంటున్నారు. జై జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్ష 9వ రోజు భాగంగా టీం గొలప్రోలు అనే పేరుతో మేము శివాలయంలో దీపారాధన చేసుకుని అత్యంత ఘనంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇంకా 2 రోజులు పొడిగించే భాగంగా మేము గొలప్రోలు నుండి ముందుకెళ్ళే దశగా ఉన్నాం. అలాగే తిరుపతి లడ్డూకి సంబంధించి ఈ దీక్ష ప్రాయశ్చితంగా జరుగుతుంది. ఈ గత 5 సంవత్సరాల్లోని కూడా ఈ లడ్డూ విషయంలోనే కాదు, అక్కడ అనేక సమస్యలు ఏర్పడ్డాయి. అలాగే ఆ సమస్యల్లో భాగంగా ఒక రూమ్ దగ్గర నుంచి, అందులో తీసుకునే రూమ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అవకతవకలు ఎన్నో జరిగాయి. ఈ ఒక్క లడ్డూ అనే కాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ద్వారా
లడ్డు విషయం ఒకటి గట్టిగా వచ్చింది, కానీ చాలామంది విమర్శిస్తున్నారు. అందులో ఒక ప్రతిదీ అధిక రేట్లు పెంచారు. రూముల విషయంలో, అలాగే తలనీళ్ళు తీసుకునే విషయంలో కానీ భక్తుల్ని అటు ఇటు లేటు సమస్యలు మార్చి చాలా లేటు విధంగా చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి మేము తిరుపతి వెళ్ళి చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లోనే ఎంత దుస్థితి పడిందంటే దుప్పట్లో కూడా అద్దెలకి ఇచ్చుకుని, చేపలు కూడా అద్దెలకి అవి దాచుకుని అద్దెకి ఇచ్చే అసలు కూడా అన్నీ ఈ ప్రభుత్వంలో, కూట ప్రభుత్వంలో భక్తులకి ఎలాంటి విధాలు లేకుండా మేము భావిస్తున్నాం. గోవింద గోవింద. యావత్ ప్రపంచం నలుమూల ఉన్న హిందువుల మనోభావాలని లడ్డూలో జంతు అవశేషాలు కలిపి హిందూ మనోభావాలు దెబ్బతీశారు జగన్ గారి ప్రభుత్వం. ఆ జగన్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేది 9వ రోజు జరుగుతుంది. ఈ 9వ రోజుకి 3 రోజులు కార్యక్రమం, 4 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకటే శివాలయంలో, మా గొల్లపురంలో శివాలయంలో దీపారాధన చేస్తాం. రేపు అదేవిధంగా విష్ణాలయం మెట్టు శుభ్రం చేసి నమో నారాయణ మంత్రం చెప్పిస్తాం. 3 నగర సంకీర్తన చేస్తాం. 4వ రోజు గొల్లపురం పట్టణంలో రామకొండలో భజన కార్యక్రమం చేస్తాం. ఈ 4 కార్యక్రమాలు గొల్లపురం జనసేన గొల్లపురం టీం నుంచి జరుగుతాయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 9వ రోజు జేపీ చేస్తున్నారు. రేపు 2వ తారీఖున తిరుమల ప్రయాణం చేస్తున్నారు. మేము ఆయన సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలందరూ మేము తోడుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలని దెబ్బతీశారు. గత ప్రభుత్వంలో ఏ మూల జరిగినా హిందువుల మీద దాడులు జరిగాయి. మన రామతీర్థం రాములు వారి తల నరికేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉంటే అలాంటివి జరుగునా? ఈ గత ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే జరగకపోను. హిందూ ధర్మాన్ని ప్రతిష్ఠించ చేయడం కోసం, హిందూ ట్రస్ట్ బోర్డు, సనాతన ధర్మం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు, హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. ఆ పోరాటం దిశగా ఈరోజు ఈ 2000 దీపాలు వెలిగించాం మన శివాలయంలోని. ఈ దీపాల సాక్షిగా ఈ దీపం ఎందుకు వెలిగించామంటే చీకటిని చీల్చుకుని వెలుతురు సృష్టించాలి. అలాగే హిందువులు చీకటినంతా చీలిపోయి వెలుతురు సృష్టించాలని మన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని క్షమించమని కోరుతూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఇదే కార్యక్రమం మళ్ళీ రేపు విష్ణాలయంలో మన విష్ణాలయంలో విష్ణుమూర్తి పాదాల దగ్గర చేస్తున్నాం. 3 గొల్లపురాలు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నగర సంకీర్తన కింద. అలాగే 50 మంది భక్తులు, హిందూ సంఘాలు, హిందూ సంబంధించిన ప్రతి మనోభావాలు చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలా, వచ్చి తన మనోవేదన వ్యక్తపరచాలా. గత ప్రభుత్వం మీద మనంతా కూడా తిరుగుబాటు చేయాలా. హిందువుల మనోభావాలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడి నుంచే సరే ఆయన పదవులు మొదలవ్వాలా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. వెంకటేశయ్య ఎమ్మెల్యే మన బాస్ పిలుపు మేరకు సనాతన ధర్మం పేరు మీద ఈరోజు చేపట్టిన కార్యక్రమానికి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరూ తెలిసిందే, తిరుపతిలో ఏర్పడ్డ లడ్డూపై అవకతవకలతో ఈ సనాతన ధర్మంలో స్వామి ఇచ్చిన పిలుపు మేరకు అంత కార్యక్రమం జరిగిందండి. ఇది యొక్క హిందువుల యొక్క మనోభావం చాలా గట్టిగా దెబ్బతీయడం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే హిందువులు బయట రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగాయండి. అది గుళ్ళు అవ్వచ్చు, లేదా రథాన్ని తగలబెట్టచ్చు, ఇంకోటి చాలా జరిగాయి. కానీ ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మన ఈ కూటమి ప్రభుత్వంతో ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో జరగకూడదని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారండి. దానికి తగ్గట్టే మనం చేసిన కార్యక్రమాలు కూడా జనాదరణ చూశారు కదా. ఈరోజు మీరు ఇక్కడ గొల్లపురంలోని ఈ 3 రోజులు కూడా మనకి ఏదైతే జరిగిందో అది పరిహారం ఉన్నది అన్ని ఊర్లో జరగాలి. మేము తలబెట్టిన 3 కార్యక్రమాలతో మా ఊర్లో ఉన్న మొత్తం మేము ఈ 3 రోజులు మంచి శుభ్రంగా పరిశుభ్రం చేసేస్తున్నాం. ఫస్ట్ మా ఊరు మేము చేసుకుంటున్నాము. అలాగే మీరు కూడా అందరూ చేయాల్సిన కోరుకుంటున్నాం. జై జనసేన. యావత్ ప్రపంచం నలుమూల ఉన్న హిందువుల మనోభావాలని లడ్డూలో జంతు అవశేషాలు కలిపి హిందూ మనోభావాలు దెబ్బతీశారు జగన్ గారి ప్రభుత్వం. ఆ జగన్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేది 9వ రోజు జరుగుతుంది.
ఈ 9వ రోజుకి 3 రోజులు కార్యక్రమం 4 రోజులు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఒకటి శివాలయంలో మా గొల్లపురంలో శివాలయంలో దీపారాధన చేస్తాం. రేపు అదేవిధంగా విష్ణాలయం మెట్లు శుభ్రం చేసి నమో నారాయణ మంత్రం చెప్పిస్తాం. 3 నగర సంకీర్తన చేస్తాం. 4వ రోజు గొల్లపోలు పట్టణంలో రామకొల్లులో భజనా కార్యక్రమం చేస్తాం. ఈ 4 కార్యక్రమాలు గొల్లపోలు జనసేన గొల్లపోలు టీం నుంచి జరుగుతాయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 9వ రోజు దీక్ష చేస్తున్నారు. రేపు 2వ తారీఖున తిరుమల ప్రయాణం చేస్తున్నారు. మేము ఆయన సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలందరూ మేము తోడుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలని దెబ్బతీశారు. గత ప్రభుత్వంలో ఏ మూల జరిగినా హిందువుల మీద దాడులు జరిగాయి. మన రామతీర్థం రాముల వారి తల నరికేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉంటే అలాంటిది జరుగునా? ఈ గత ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే జరగకపోదు. హిందూ ధర్మాన్ని ప్రతిష్టం చేయడం కోసం హిందూ ట్రస్ట్ బోర్డు సనాతన ధర్మం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. ఆ పోరాటం దిశగా ఈరోజు ఈ 2000 దీపాలు వెలిగించాం మన శివాలయంలోని. ఈ దీపాల సాక్షిగా ఈ దీపం ఎందుకు వెలిగించామంటే చీకటిని చీల్చుకుని వెలుతురు సృష్టించాలి. అలాగే హిందువులు చీకటినంతా చీలిపోయి వెలుతురు సృష్టించాలని మన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని క్షమించమని కోరుతూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఇదే కార్యక్రమం మళ్ళీ రేపు విష్ణాలయంలో మన విష్ణాలయంలో విష్ణుమూర్తి పాదాల దగ్గర చేస్తున్నాం. 3 గొల్లపురాలు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నగర సంకీర్తన కింద. అలాగే 50 మంది భక్తులు హిందూ సంఘాలు సంబంధించిన ప్రతి మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి, వచ్చి తన మనోవేదన వ్యక్తపరచాలా. గత ప్రభుత్వం మీద మనంతా కూడా తిరుగుబాటు చేయాలా. హిందువుల మనోభావాలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడి నుంచే సరే ఆయన పదం మొదలవ్వాలా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.